హాయ్ హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. సో ఇదైతే చెర్రీ బర్త్డే వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్ ఇంకా ముందే వచ్చి ఉండాలి, సండేనే పెట్టుండాల్సిందనమాట. ఎడిట్ అంతా చేసుకున్నాను, కానీ ఆ రోజు మీషో వ్లాగ్ పెట్టాను అనమాట, కుర్తా సెట్స్ వీడియో. ఇంకా ఆ రోజే లాస్ట్ సేల్, ఎవరికైనా కావాలంటే యూజ్ అవుతుంది కదా అనేసి అప్పటికప్పుడు షూట్ చేసి అది అప్లోడ్ చేశాను. సో ఇదైతే లేట్ అయిపోయింది అనమాట, ఏమనుకోకండి. చూడండి, పొద్దున్నే పూజ అయితే చేసేసాను అనమాట. ముందే వంట, బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేసేసుకొని పిల్లలకి స్నానాలు అవి చేపించేసి ఇంకా పూజ చేసేసాను అనమాట. ఇంకా ఒక్కదాన్నే కదా, ఈయన కూడా లేడు మా హస్బెండ్. సో అందుకనేసి ఇంకా తొందరగా లేచి పనులు అయితే ఫినిష్ చేసుకున్నాను. ఇంక చెర్రిబాబుకి అయితే స్వీట్ తినిపిస్తున్నాం అనమాట, విషెస్ చెప్తూ. ఇంక వాళ్ళ నాన్న అయితే ఫోన్ చేసి చెప్పారనమాట. ఈరోజు మార్నింగే వచ్చి ఉండాల్సిందనమాట, ఆయన లేట్ అయిపోయింది. ఇంకా ఒకేసారి ఈవినింగ్కి వస్తారు అండ్ చెర్రీకి బర్త్డే సర్ప్రైజ్ ఇద్దాము అనేసి ఒకటి ప్లాన్ చేసామన్నమాట. ఇంకా ఆయన తొందరగా వస్తే అది వర్కౌట్ అవుతుంది, ఒకవేళ లేట్ అయిందంటే మటుకు లేట్ అయిపోతుంది అనమాట. ఇంకా వర్కౌట్ అవ్వదేమో అనిపించింది. సో లాస్ట్లో అయితే ఉంటుంది అది, చూడండి లాస్ట్ దాకా. అండ్ ఆఫ్టర్నూను గులాబ్ జామున్ అయితే చేస్తున్నాను. చెర్రీకి గులాబ్ జాములు, పాయసము, బెల్లం పొంగలి స్వీట్ అంటే చాలా ఇష్టం అండి. ఏ స్వీట్లు అయినా కానీ తింటూనే ఉంటాడు. ఇంకా అందుకనేసి ప్యాకెట్ ఉన్నింది ఒకటి, ఎంటీఆర్ గులాబ్ జామ్ది. 2 వస్తాయి కదా ఇవి, బై 1 గెట్ 1. ఒకటైతే ఈ మధ్య చేశాను అనమాట, ఇంకోటి మిగిలింటే సరే ఈరోజు చేద్దాం అనేసి చేసేసాను. ఈ గులాబ్ జాములు చేస్తే భయం అండి, ఎక్కువ తినేస్తారు పిల్లలు ఇష్టంగా. దీనికి ఎంత షుగర్ అవుతుందో కదా అసలు. నేనైతే ఎక్కువ వేయలేదు, క్వాంటిటీ ప్రకారం అయితే వేయలేదు నేను. ఈ ఒక ప్యాకెట్కి 39 38 అవుతాయి కదా, నాకు 45 అయ్యాయి అనమాట. అండ్ షుగర్ కూడా 500 గ్రామ్స్ కంటే తక్కువే తీసుకున్నాను అనమాట. సిరప్ వీళ్ళు ఎవరు తాగరు, ఓన్లీ గులాబ్ జామ్ తినేసి కామ్ అయిపోతారనమాట. ఏదో 2 స్పూన్లు తాగుతారు అంతే, వేస్ట్ అయిపోతుందని నేను అట్లా చేస్తాను అనమాట. అందులోనే షుగర్ కూడా ఎక్కువ తినకూడదు కదా, అందుకని. మా ఇంట్లో మేము ఎక్కువ వాడడం లేండి, మేమెవరం పాలు తాగము, ఎప్పుడో ఒకసారి కాఫీ తాగుతామంటే. పిల్లలు కూడా ఎప్పుడైనా తాగాలి అనిపిస్తే అడుగుతారు. నెక్స్ట్ ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను చిన్నగా. బెలూన్స్ అన్ని నేనే ఊదుకోవాల్సి వచ్చింది, ఎవరు లేరు కదా. ఇంకా అందుకని ఇవైతే నేను ఫ్లిప్కార్ట్లో పెట్టాను అనమాట, మొత్తం సెట్. యానిమల్ థీమ్ పెట్టానండి, బాగా వచ్చింది. ఫాయిల్వి, అట్లాగే బెలూన్స్ అండ్ వెనకాల ఫాయిల్ కట్టైన్ లాగా ఉంది కదా అది, బర్త్డే బ్యానరు అట్లా వచ్చాయి. చాలానే వచ్చాయండి, చాలా వర్త్ అసలు. 178 ఎంతో పడింది నాకు, చాలా బెస్ట్ అనమాట అసలు. పిల్లలు 4:30కి వచ్చారనమాట, చూసి షాక్ అవుతున్నారు. భలే చేసావు మమ్మీ అంటున్నాడు వీడైతే. ఇంకా ఫాయిల్వి వాళ్ళు ఊదారనమాట, ఒకటి ఎలా ఊదాలో తెలియలేదు నాకు. మళ్ళీ యూట్యూబ్లో చూసి అప్పుడు మళ్ళీ ట్రై చేస్తే వచ్చాయన్నమాట బాగా. ఇంకా గులాబ్ జామ్ అయితే పెట్టేశాను. ఖ్యాతికి హెడ్ బాత్ చేయించాను అనమాట. మార్నింగ్ చేయించలేదు, ఎందుకంటే జుట్టు ఆరదు, మళ్ళీ రిబ్బన్స్ వేయాలి కదా అని చేయించలేదు. ఇక్కడ సర్ప్రైజ్ ప్లాన్ అయితే ఫ్లాప్ అయిందనమాట. మా వారు లేట్గా వచ్చారు, అందులోనూ ఈ సైకిల్ కూడా తీసుకురాలేదు. నేను తీసుకురమ్మని చెప్పాను వచ్చేటప్పుడు. మళ్ళీ వాడికి సైజ్ తెలియాలి కదా, అంటే ఇద్దరికి తీసుకుంటున్నాం కాబట్టి ఖ్యాతికి చెర్రీకి కలిపి మీడియంగా కావాలి కదా. చిన్న సైకిల్ ఎట్లా సరిపోద్ది, ఇద్దరికి కలిపి తీసుకోవాలి, చూడాలి కదా అక్కడికి వెళ్ళి అనేసి అట్లా చెప్పారనమాట. నేను ఏదేదో ఊహించుకున్నాను, కేక్ కటింగ్ అయిన తర్వాత ఇద్దరికి చూపిద్దాము, సర్ప్రైజ్ అవుతారు, బాగుంటుంది అనేసి. ఇంక ఇక్కడేమో ఇలా అక్కడ కూడా ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఇక్కడ సైకిల్ తెచ్చేసి పెట్టేసుకున్నాడు అనమాట. యాక్చువల్గా అడుగుతున్నాడు వీడు సైకిల్, ఊర్లో ఉంది కానీ ఒకటి, అది ఎప్పుడో ఖ్యాతి చిన్నప్పుడు మా తమ్ముడు కొనిచ్చాడు అనమాట. అది పాడైపోయింది, బాగాలేదు, ఇంకా అందుకని ఇద్దరికి కలిపి కొనిచ్చాము. అండ్ ఇక్కడైతే నేనైతే డెకరేషన్ ఇలా చేశానండి, ఏదో వచ్చినట్టు బాగానే వచ్చింది అనుకుంటున్నాను. ఎవరిని పిలవలేదండి, ఇంకా లేట్ అయిపోయింది, 9 అయిపోయింది అనమాట అప్పటికే. చెర్రీ వాళ్ళ ఫ్రెండ్, ఖ్యాతి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు ఇద్దరు. సరే పెందలాడే ఒక 7 అట్లయితే వచ్చున్న వాళ్ళు కూడా. ఇంకా 9 అయిపోయింది ఆ సైకిల్ కోసం వెళ్ళి అవన్నీ తెచ్చుకునే లోపల. ఇంకెందుకులే పిలవడం అనేసి మేమే 4 కట్ చేసుకొని ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం సింపుల్గా. ఇంక పక్కింటి వాళ్ళకి, కింద ఓనర్ వాళ్ళకి చాక్లెట్స్, కేకు ఇచ్చేసామన్నమాట. ఇంకా వాళ్ళు ఇద్దరే తెలిసిన వాళ్ళు, ఇక్కడ ఎవరు తెలియదు అనమాట పెద్దగా. ఖ్యాతి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంకా నైట్ అయిపోయింది కదా, మార్నింగ్ ఇద్దాంలే అనేసి ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేశాను కేకు. తర్వాత రోజు మార్నింగ్ పంపించాను అనమాట వాళ్ళిద్దరి చేత.
తర్వాత కాసేపు వాళ్ళ నాన్నమ్మకి తాతయ్యకి ఫోన్ చేసి వీడియో కాల్ చేసి చూపించారు. సైకిల్ నాన్న కొనిచ్చాడు, సర్ప్రైజ్ ఇచ్చాడు బర్త్డేకి అని చెప్పి. ఇంక తర్వాత ఖ్యాతిని ఎక్కించుకొని ట్రైల్ వేస్తున్నాడు అనమాట. ఖ్యాతికి రాదు సైకిల్, నేర్చుకోవాలి, అందుకే సైడ్ వీల్స్ ఉండేలాగా తీసుకున్నాము. చెర్రీ ఏంటంటే ఊర్లో ఉంది కదా పాత సైకిల్, దాని మీద ఊరికి వెళ్ళినప్పుడల్లా తొక్కుతా నేర్చేసుకున్నాడు అనమాట. ఇంక ఖ్యాతి నేర్చుకోవాలి. ఇక్కడ తొక్కడం కూడా కష్టం అండి, కింద ప్లేస్ ఎక్కడ లేదు. ఇంకా అటు సైడ్ కొంచెం ముందుకు వెళ్తే అక్కడ గ్రౌండ్ లాగా ఉందన్నమాట. ఇంకా రోజు తీసుకెళ్ళి నేర్పించాలి. చెర్రీ కూడా ఇంకా ఫాస్ట్గా తొక్కలేడు, కానీ చిన్న సైకిల్ అయితే తొక్కేవాడు. ఇది కొంచెం మీడియంగా ఉంది కదా సైకిల్, సో అందుకని నిదానంగా నేర్చుకోవాలన్నమాట వీడు కూడా. ఇంకేదండి ఇవాల్టి వ్లాగ్ అయితే. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.